గురువు సంతోషంగా నిన్ను అనుగ్రహించినప్పుడు మాత్రమే. ఇందులో ఎంపీసీ బైపీసీ చదివిన సైన్స్ స్టూడెంట్స్ లేదా ఆ యొక్క టీచర్లు లెక్చరర్లు ఉంటే టైట్రేషన్ అనేది ఒకటి అందులో పరీక్ష వస్తుంది కదా. టైట్రేషన్ అనేటటువంటిది ఒక ఇంత బీకర్ తీసుకొని అందులో ఒక రసాయనం పోస్తూ ఉంటారు. ఆ రసాయనంలో ఇంకొక దాంతో ఒక్కొక్క చుక్క ఇంకొక వేరే రసాయనం పోస్తుంటారు. అది ఎప్పటి వరకు పోయాలంటే ఆ బీకర్లో ఆ దీంట్లో దాన్ని బ్యూరేటా పిప్పెటా ఏమంటారు దాన్ని, అందులో ఉన్న రసాయనం రంగు మారే వరకు ఇది ఒక్కొక్క చుక్క వేయాలి. ఏ చుక్క పడ్డప్పుడు రంగు మారుతుందో తెలియదు. మనము కూడా గురువు సంతోషించే వరకు ఒక్కొక్క చుక్క వేయాలా. ఎప్పుడు గురువు సంతోషిస్తాడో అప్పుడు నీకు ఫలితం వస్తుంది, కానీ నీవు యజ్ఞం చేసిన ఎంబడే నీకు ఫలితం రాదు అనేటటువంటిది పరమేశ్వరుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి కల్పాంతం వరకు అనేక జన్మ కోట్లల్లో మనం చేసుకున్నటువంటి పుణ్యక్రియల ఫలితం పొందాలన్నా కూడా గురువు అనుగ్రహము తప్పనిసరి అని చెప్పి మనకు పరమేశ్వరుడు తెలుపుతూ ఉన్నాడు.